ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పోటెత్తింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో వరదను చూసేందుకు నగరవాసులు తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. బ్యారేజ్లన్నిటి కూడా జల కళను సంతరించుకున్నాయని చెప్పాలి. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటికి అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ జల కళను సంతరించుకుందనే చెప్పుకోవాలి. గత 3 రోజుల నుంచి కూడా బ్యారేజ్కి వరద నీరు పోటెత్తడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిగా ఈ ప్రస్తుతం 8 గేట్లను పైకి ఎత్తిన అధికారులు ఒక్కొక్క అడుగు మేర 15 గేట్స్ ను ఒక్కొక్క అడుగు మేర పైకి ఎత్తి 12,12,184 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. కెనాల్స్ కి 1300 క్యూసెక్ల నీరుని విడుదల చేస్తూ ఉంటే కింద సముద్రానికి వెళ్లే నీరు 10,875 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాగులు వంకలు అన్ని కూడా నీరంతా కూడా ఇటు బ్యారేజ్కి కృష్ణా నదికే వచ్చి చేరుతుండడంతో కట్లేరు మున్నేరు వాగులు పొంగి పొరలుతున్నాయి. మొత్తంగా 20 గ్రామాలకు అక్కడ ఏదైతే నందిగామ పరిసర ప్రాంతాల్లో 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏవైతే నీట మునిగిన గ్రామాలు ఉన్నాయో వాటి నుంచి ప్రజలను ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా బయటకు తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఇచ్చారు. ఎవరైనా కూడా ఇబ్బంది పడినట్లయితే ఆ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి చెప్పాల్సిందిగా జిల్లా వ్యాప్తంగా అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మరొక 2-3 రోజుల పాటు ఈ ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తే అవకాశం ఉండడంతో నది బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కృష్ణలంక, రామలింగేశ్వర నగర్ అలాగే అవనిగడ్డ వరకు కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ఉంటారు. వారందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ఇక చేపల వేటకు కూడా పూర్తిగా నిషేధం. అలాగే బట్టలు ఉతుక్కునే వాళ్ళు ఇలా ఎవరు కూడా నదిలోకి వెళ్ళవద్దని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపుగా ఇంకొక 2-3 రోజుల్లో పైనుంచి వరద నీరు వస్తూ ఉండడం నేపథ్యంలో ఇంకా కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.